ఇప్పుడు ఏదైతే రైతు భరోసా అలియస్ అన్నదాత సుఖీభవ ఏంటండి అసలు బీజేపీ పార్టీకి సంబంధం ఏముంది? అసలు కేంద్రంలో ఏం నడుస్తుంది దీని గురించి? కేవలం ఈ రైతు భరోసా గురించే ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. అవును. అంటే ప్రతి రైతుకు కూడా వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు పెట్టుబడికి సాయం కోసం అని చెప్పని ఒక అమౌంట్ని డిక్లేర్ చేస్తూ రైతు భరోసా అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు వినూత్నంగా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్. రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇటువంటి ఆలోచన రాలేదు కదా, వచ్చిందా? చేయలేదు కదా. ఇప్పుడు రైతుల పట్ల అతనికి అవహేళనే. అసలు రైతు అనేటువంటి వాడు ఉండకూడదు అంటాడు. అసలు రైతు వ్యవసాయమే దండగంటాడు. మీరు చూసారంటే ఒక ఒక ఎలక్ట్రికల్కి కరెంటుకి సంబంధించినటువంటి ఒక కేసుల్లో రైతులందరూ కూడా ధర్నా చేయడానికి అని చెప్పినప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ రాజధానిగా ఉంది. బషీర్బాగ్కి వస్తే బషీర్బాగ్లో కాల్పులు చేయించి 4 రైతులను చంపేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆ పని చేశాడు. ఆ తర్వాత ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్తే ఉచిత కరెంట్ ఇచ్చారంటే ఆ కరెంట్ తీగిలిపోయినా గుడ్లు ఆరేసుకోవాలన్నాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ ఏ విధంగా ఉచిత కరెంట్ ఇచ్చాడో అందరికీ తెలుసు. ఇటువంటి ఐడియాలజీ రైతుల పైన ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుకి ఎప్పుడు కూడా రైతుల మీద చిత్తశుద్ధి లేదు, వ్యవసాయం మీద ఇష్టం లేదు. నేను అసలు మీరు ఒరే నాటద్దు అంటాడు, యూరియా వేయొద్దు అంటాడు. అంటే ఒరే నేను అన్నం తిన్న అంటాడు. మీకు రోగాలండి, ఒళ్ళంతా నిలువెల్ల రోగాలు, అరికాల నుంచి మీకు తలలో ఇంటికల దాకా మీకు రోగాలు. మీరు అన్నం తినకూడదు. అందరూ ప్రజలందరూ అదే విధంగా ఉంటారు, అన్నం తినకుండా ఉంటారా? మీరేందండి అన్నం తినబాకండి, వ్యవసాయం ఒరేయబాకండి అంటే? రైతుకి ఏది వేయడానికి ఆ యొక్క పంట పొలాలు అనువుగా ఉంటాయో దాన్ని వేస్తాడు. మీరు వ్యవసాయం ఏది చేయాలని రైతుకి మీరు చెప్పకూడదు. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండేటువంటి రైతు ఏది చేయాలో అతనికి తెలుసు. అతను వేసినటువంటి పంటకి మీరు మద్దతు ధర ఇవ్వాలా, అతను వేసినటువంటి పంటకి మీరు వ్యవసాయం సాయం చేయాలా. ఇటువంటి కార్యక్రమంలో మా జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి సాయం చేశాడు. దాన్ని కాపీ కొడుతూ ఈరోజు అన్నదాత సుఖీభవ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నేను చేస్తాను. నేను పిఎం కిసాన్కి సంబంధం లేకుండా, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క నిధితో సంబంధం లేకుండా నేను ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా? ఫస్ట్ ఇయర్ పెద్ద సున్నా, ఒక్క పైసా కూడా ఇవ్వాల. అంటే 55 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 55 లక్షల మంది రైతుల్ని ఒక సున్నా కిందకి తీసుకొచ్చాడు. ఎంత అంటే 11,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి 20,000 ఎత్తుకుంటే 11,000 కోట్ల రూపాయలు బకాయి. రెండో సంవత్సరం వచ్చాడు. రెండో సంవత్సరం వచ్చేకారికి ఎంత ఇచ్చాడు? వాళ్ళు ఇచ్చేటువంటి 6,000తో కూడా కలిపి 20,000 ఇచ్చాడు. అంటే 14,000 ఇచ్చాడు. మళ్ళా ఒక 3,500 కోట్ల రూపాయలు సున్నా. అంటే అదొక 11,000, ఇది 3,500, ఇంచుమించుగా 15,000 కోట్ల రూపాయలు నువ్వు రైతులకు బాకీ పడ్డావు. రైతుకి చేస్తున్నటువంటి సహాయంలో కొత్త పెట్టావు. ఇప్పుడు మీరు చేసింది ఏంది రైతులకి? ఇంకొకటి మేడం, రైతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కౌలు రైతులు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ కౌలు రైతులు ఏంటంటే ఇప్పుడు పంట ఏదైతే భూమి ఉంటారో ఆ భూమిలో ఉన్నటువంటి రైతే వ్యవసాయం చేయలేడు. భూమిలో ఉన్నటువంటి రైతు వ్యవసాయం చేయలేడు కాబట్టి ఎవరికో చేయడానికి అవకాశం ఇస్తారు, వాళ్ళు కౌలు రైతులు అంటారు. ఇటువంటి కౌలు రైతులకి కౌలు కార్డులు రెడీ చేస్తూ ఒక డిక్లరేషన్ మాదిరిగా ఒక సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కౌలు రైతులకి కౌలు కార్డులు ఇస్తూ ఆ కార్డు కూడా ఏదైతే భూ యజమాని అనగా యజమాని అనుమతితో కార్డును తయారు చేస్తారు. అంటే నా ల్యాండ్ ఉంది, నా ల్యాండ్ పలానా సమ్ పర్సన్ పెట్టుకుంటున్నాడు, నాకు ఏమీ అభ్యంతరం లేదని చెప్పని భూమి ఏదైతే భూమిని కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క అనుమతితో ఈ కార్డులు రెడీ చేసి వాళ్ళందరికీ కూడా 7 లక్షల మందికి కౌలు రైతులకి సాయం చేశాడు. ఈ కౌలు రైతులు కూడా మామూలుగా రైతుకి ఏ విధమైనటువంటి విధి విధానాలు పాటించాడో కౌలు రైతుకు కూడా అదే విధి విధానాలు పాటిస్తూ రైతుకు సమానంగా చూస్తూ అంతా సహాయం రైతుకి ఏ విధంగా చేశాడు, కౌలు రైతుకు కూడా అదే విధమైనటువంటి సాయం చేశాడు. అందరికీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కౌలు రైతులు ఊసేలేదు, అసలు కౌలు రైతులు ఎక్కడున్నారో తెలియదు. అది పోగా 55 లక్షల మంది రైతులుంటే వాళ్ళల్లో 7 లక్షల మందిని తగ్గించేశాడు. అంటే 46 లక్షల మందినే 47 లక్షల మంది రైతులు మాత్రమే ఉండాలని చెప్పని 7 లక్షల మంది రైతుల్ని కుటుంబాలని కట్ చేశాడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ నుంచి.
అంటే ఏమి నీచ సంస్కృతి అంటే రైతులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఉన్నటువంటి రైతులు చంద్రబాబుకు వచ్చే కాలికి రైతులు పెరుగుతారా తగ్గుతారా? పెరగాలి. పెరగకుండా ఎట్లా 7 లక్షల మంది రైతులు ఏ విధంగా నీకు కోతపడ్డారు అర్థం కాదు. ఇంకొకటి ఏదైనా సరే మొన్న మొంతా తుఫాన్ వచ్చింది. ఈ మొంతా తుఫాన్లో పంటల నష్టం జరిగాయి. పంట నష్టం జరిగినప్పుడు ఏ విధంగా పంట నష్టం ఎస్టిమేషన్ అనేది ఎనిమిరేషన్ అంటారు దాన్ని. అంటే రైతుకి ఏ విధంగా పంట నష్టం జరిగింది, ఏ పంట ఏ విధంగా జరిగింది, ఎంత అనేది అధికారులంతా పోయి ఆ పంట నష్టాన్ని ఎస్టిమేషన్ చేసేదాన్ని ఎనిమిరేషన్ అంటారు. ఈ ఎనిమిరేషన్ ప్రక్రియను తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రైతు భరోసా సెంటర్లు పెట్టి రైతు భరోసా సెంటర్ల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసేటువంటి అధికారులు, ఆ ఊర్లో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ పోయి సైట్లో ఏదైతే పంట నష్టం జరిగినటువంటి ఆ ప్రాంతంలో నిల్చుకొని ఆ రైతుని నిలబెట్టి ఫోటో తీసి ఏ పంట ఎంత నష్టం జరిగిందని చెప్పని ప్రాక్టికల్గా ఎనిమిరేషన్ని సిస్టంలో రికార్డ్ చేస్తారు. చంద్రబాబు ఆ విధంగా ఎనిమిరేషన్ సిస్టమ్ తీసుకురాలి. పచ్చ చొక్కాలలో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఇళ్లలో కూర్చొని ఎనిమిరేషన్ విధానాన్ని ప్రతిపాదించారు. ఎనిమిరేషన్కి ఒకే ఒక రోజు టైం ఇచ్చారండి. ఈరోజు ఉదయాన్నే ఎనిమిరేషన్ చేస్తామని చెప్పని ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో నోటీసులు తగిలిచ్చి మరుసటి సాయంత్రం వరకు మీరు చేసుకోకుండా ఉంటే ఇంక లేదు మీకు, మీరు అనర్హులని డిక్లేర్ చేశారు. ఒకే ఒక రోజులో ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల ఇళ్లలో కూర్చొని తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే భూమి లేకపోయినా సరే ఏదో నంబర్లు పెట్టి ఎనిమిరేషన్ సిస్టమ్ తయారు చేసి లోపభూయిష్టంగా వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నిజమైన రైతును బేఖాతరు చేశారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా అండి, రైతుకి కావాల్సింది ఒకటి ఇన్సూరెన్స్. అంటే పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కావాలి, ఉచిత బీమా. ఇంకొకటి ఈ ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర. మీరు రైతుకి మీరు ఏం చేయాల్సిన అవసరం, రైతు ఏమి అంత అత్యాసపరుడు కాదు. ఈ ప్రభుత్వాలు చేయాల్సింది 3 ఇన్పుట్ సబ్సిడీ, అది సరైనటువంటి గిట్టుబాటు ధర, అదేవిధంగా పంట నష్టం జరిగినప్పుడు బీమా, ఉచిత బీమా. ఈ 3 చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇన్పుట్ సబ్సిడీకి 3,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడండి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చంద్రబాబు ఎంత ఇచ్చాడు? 0. ఇంచుమించుగా 80 లక్షల మంది రైతులకి, అంటే 84 లక్షల ఎకరాలకి ఉచిత బీమా చేశాడు. ఉచిత బీమా, ఒక్క పైసా కూడా లేకుండా, రైతు ఒక్క పైసా కూడా చెల్లించరా, ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఉచిత బీమా చేసినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దిగంగానే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉచిత బీమా పథకాన్ని ఏం చేశారు? నిర్వీర్యం చేశాడు. ఒక్క పైసా కూడా ఉచిత బీమా ప్రకారం బీమా కట్ల, అన్ని బీమా సంస్థలన్నీ కూడా చేతులు ఎత్తేసాయి. ఒక్క పైసా కూడా రాలేదు, బీమా రాలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 7,000 కోట్ల రూపాయలు ఉచిత బీమా ద్వారా రైతులు అనుభవించారు. మీరు ఇవన్నీ కూడా చూడాలి, ప్రజలందరూ కూడా చూడాలి. అదేవిధంగా గిట్టుబాటు ధర, ఈరోజు ఒక గిట్టుబాటు ధరలు ఏమున్నాయి? వరికి 1100-1200 రూపాయలు బస్తా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంచుమించుగా 1700 నుంచి 1800, 2000, ఒక్కొక్క రకం వంగడం గురించి 2200 దాకా కూడా బస్తా 75 కేజీల బస్తా పోయిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఏ పంటకైనా సరే, మిర్చికి కావచ్చు, పత్తికి కావచ్చు, అరటికి కావచ్చు, మామిడికి కావచ్చు, వరికి కావచ్చు, ఏదైనా సరే పంట, పసుపుకి కావచ్చు, ఏ పంటకైనా సరే గిట్టుబాటు ధర రాకపోతే దానికంటూ ఒక ఫండ్ పెట్టాడు, 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్లతో. ఆ 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధిలో ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నారు, మరి ఇప్పుడు కూటమి హయాంలో ఏ విధంగా ఉన్నారు రైతు? ఇవేమి చేయలేదు. ఈరోజు కూటమి హయాంలో ఏ విధంగా ఉన్న రైతులు అనేటువంటిది 2 ఇన్సిడెంట్లు చెప్తాను మీకు. చెప్పండి. చంద్రబాబు నాయుడు అన్నదాతలందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతన్న నీ కోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా పెట్టాడు ఆయన. రైతన్న మీ కోసం. దాంట్లో పంచసూత్రాలు అంట. ఆ పంచసూత్రాలు ఏదో నాకు తెలియదు, ఏ రైతుకి తెలియదు. ఆ పంచసూత్రాల్లో ఉన్నటువంటి దట్టాలు ఏదో తెలియదు. కానీ రైతుల దగ్గరికి అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా పోవాలంట. ఎవడు పోలా, పోయింటే తెలుసుంటుంది. రైతుల దగ్గరికి ప్రజాప్రతినిధులు పోయింటే తెలుసుంటుంది. ఈ టైంలోనే అరటి
ఇప్పుడు నంద్యాల, కర్నూలు, ఉమ్, కడప జిల్లాల్లో మన రాష్ట్రంలో అరటి చాలా బాగా పండుతుంది. అవును. ఇప్పుడు కడప జిల్లాల్లో ఈ అరటి కేజీ ఎంత పడుతుందో తెలుసా ధర? ఉమ్, 50 పైసలు కేజీ, ₹1. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పలికిందో తెలుసా? ఉమ్, 25 రూపీస్ టు 30 రూపీస్. ఉమ్, అరటి రైతుల కోసం ప్రత్యేకంగా రైలు వ్యాగన్లు వేసి బాంబే మార్కెట్కి, కలకటా మార్కెట్కి, ఢిల్లీ మార్కెట్కి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అరటి రైతుల కోసం. అంటే మీ జగన్ గారి హయాంలో కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ రోజులు మారుతూ ఉంటాయి కదండి, దాంట్లో రేట్లకు ఏమంటున్నారు మరి? అదే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉమ్, ₹1 వస్తువు చంద్రబాబు నాయుడు టైం వచ్చి ₹1.10, ₹1.05 అమ్మాలి కదా, ఉమ్, పెరగాలి కదా. ఉమ్, ఇప్పుడు రోజులు మారే కొందికి ఏదైనా సరే రేటు పెరుగుతుంది కదా. ఉమ్, అవును. ఒక వస్తువు భూమి ఉంది, ₹1,00,00,000 పెట్టుకున్నాం ఈ రోజు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 అమ్ముతావా, లేకుంటే 90 లక్షలు అమ్ముతారు దాన్ని, ఉమ్, ఇంకా ఎక్కువ అమ్మాలి కదా. అవును. ఆ రోజు అరటి ధర ₹25 నుంచి ₹30 అంటే ఈ రోజు ₹30 నుంచి ₹35 అమ్మాలి కదా. ఉమ్, అటువంటిది 50 పైసలు అయిందండి అరటి ధర. ఉమ్, చిత్తశుద్ధి ఉండాలండి రైతు మీద, పాలకులకి. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ లో వ్యాగన్లు వేసి ఢిల్లీ మార్కెట్, బాంబే మార్కెట్, కలకత్తా మార్కెట్ని పంపించి రైతులను ఆదుకున్నారు, అరటి రైతుల్ని. ఉమ్, ఈ రోజు అదే పని నువ్వు చేస్తావా? నువ్వు చేసావా? ఒక వ్యాగన్ పంపించావా? నేను పంపిస్తాను, ప్రత్యేకమైన రైళ్లు ఏర్పాటు చేస్తాను, నేను ఢిల్లీ మార్కెట్కి పంపిస్తాను, కలకత్తా మార్కెట్కి పంపిస్తాను, బాంబే మార్కెట్కి పంపిస్తాను అన్నావు. ఉమ్, ఒక్క వ్యాగన్ పంపించావు చంద్రబాబు నువ్వు. మరి ఇది మీరు రైతున్నా మీకోసం ఏంటి? ఇంకొక కార్యక్రమాన్ని పెట్టండి, నల్లజర్లలో పెట్టాడు. అక్కడెక్కడ ఏం రైతుల మీద సమస్యలు ఏం లేవు కాబట్టి ఓకే. నల్లజర్లకి వెళ్ళాడు, తూర్పుగోదావరి డిస్టిక్. ఉమ్, అక్కడికి పోయి రైతులతో ముఖాముఖి అంట. అంటే రోడ్లో నులక మంచాలు వేసేసి, ఉమ్, ఒక టీవీలు పెట్టేసి, కెమెరాలు పెట్టేసి, ఒక 10 మంది తెలుగుదేశం కార్యకర్తలను తీసుకొచ్చి పచ్చకండవలు వేసి వీళ్ళు రైతులు అని చెప్పి ఉమ్, ఒక టీవీ సెటప్, ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటువంటి ఒక ప్రక్రియ విధానాన్ని ఆడ ఏర్పాటు చేసి ఉమ్, రైతులతో ముఖాముఖి అంటూ షార్ట్ ఫిల్ములు తీసుకున్నాడు. ఓకే. నిజంగా మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. ఉమ్, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే, రైతులంటే మీకు గౌరవం ఉంటే, రైతుల మీద మీకు విశ్వాసం ఉంటే, చిత్తూరు దగ్గర బంగారపాలెంలో మామిడి రైతుల దగ్గరికి పోయి మీరు ముఖాముఖి పెట్టండి. రైట్. కర్నూలులో అరటి రైతుల దగ్గరికి పోయి మీరు ముఖాముఖి పెట్టండి. ఉమ్, మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? చిత్తూరులో మామిడి రైతుల కోసం పరామర్శకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు మామిడి రైతుల కోసం పరామర్శకి వెళ్ళాలా? ఉమ్, హడావుడిగా కూర్చొని ప్రెస్ ముద్ర చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఇస్తాడు. ఉమ్, నేను మామిడి రైతులను ఆడుకుంటున్నాను, 40 కంపెనీలు ఉన్నాడు, అందరు కంపెనీలకి నేను ఇన్స్ట్రక్షన్స్ పంపించేశాను, మీరు ₹8 ఇవ్వండి, తోతాపురి మ్యాంగి కేజీకి ₹8 ఇవ్వండి, ఉమ్, నేను ప్రభుత్వం తరపున ₹4 ఇస్తాను, ₹12 అవుతుంది కేజీకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయేదని చెప్పని. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అడిగి పోతా ఉంటే రైతులను అడ్డుకున్నావు, కార్యకర్తలను అడ్డుకున్నావు, లాఠీ చార్జ్ చేసావు, దొమ్మీలు చేసావు, ఆపావు. నన్ను కూడా ఆపేశాడండి. ఉమ్, నన్ను 5 కిలోమీటర్లు పోలీసులు నా కారుని తరుముకొని వచ్చారు. 5 కిలోమీటర్స్ ఉమ్, తరుముకొని వచ్చి ముందరకు తీసుకొచ్చి నిలబెట్టి, సినిమా పంది పక్కలో నిలబెట్టి, దిగవా లేదా, నేను వేరే దగ్గరికి బెంగళూరుకి పోతున్నాను అబద్ధం కూడా చెప్పాను. నేను ఉమ్, నువ్వు బెంగళూరుకి పోతున్నావో లేదు నాకు తెలుసువా, దిగు, నీ పైన నాన్ బెయిలబుల్ కేసు పెడతాం, ఉమ్, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి పోతున్నావు. కావచ్చు మీకు వీడియో ఇస్తాను, నేను వీడియో మేము షూట్ చేసిన వీడియో ఇస్తాను. ఓకే. ఎంత నీచంగా మాట్లాడండి ఒక సిఐ, ఉమ్, అంత నీచంగా మాట్లాడాడు. ఏం పనా నీకు అంటే, మా నాయకుడు వస్తుంటే, ప్రజల సమస్యకు వస్తూ ఉంటే, నేను ఒక రాష్ట్ర స్పోక్స్ పర్సన్గా నేను అక్కడికి వెళ్తా ఉంటే తప్పు అండి. దాన్ని ఎందుకు అడ్డుకోవాలా? అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? తీసుకెళ్ళి నా వెహికల్ని వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని నన్ను దాంట్లో ఎక్కించుకొని ఒక పోలీసు గెస్ట్ హౌస్, ఒక ఫారెస్ట్లో ఉంటే పోలీసు గెస్ట్ హౌస్ తీసుకెళ్లారు. నన్ను 8 గంటలకు నన్ను పట్టుకున్న వాళ్ళు రాత్రి 8 గంటలకు వదిలేరు, మధ్యాహ్నం అన్నం లేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. సరే ఓకే చేసావు, సరే జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, రైతులకు భరోసా ఇచ్చాడు. నువ్వు ఎంతమంది ఎన్ని అడ్డంకులు చేసినా సరే నువ్వు ఖచ్చితంగా ఆపలేవు. జన సమూహాన్ని జగన్కి మధ్య జ్ఞాపం చేయలేవు. ఎందుకంటే జనమే జగన్, జగనే జనం, వాళ్ళని వేరు చేయలేవు. నువ్వు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని దొమ్మిలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా జగన్కి జనానికి మధ్య వేరు చేయలేవు చంద్రబాబు నాయుడు. సరే మీరు ఆ హామీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం అయిపోయింది. ఈ రోజు చిత్తూరులో మామిడి రైతుల పరిస్థితి ఏందండి? మీరు ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటి?
మీరు ఇచ్చిన 4 రూపాయలు కేజీకి ఇస్తామన్నారు కదా, ఎన్ని కేజీలకు 4 రూపాయలు ఇచ్చారు? ఒక్క రూపాయన్నా ఇచ్చావు చంద్రబాబు? ఏంది చంద్రబాబు, నువ్వు చిత్తూరు జిల్లాలో పుట్టావు. మీ జిల్లాలో, మనం చిత్తూరు జిల్లాలో పుట్టామయ్యా. మన జిల్లాలో ఉండే రైతులు కూడా ఆదుకోకుంటేటయా బాబు నువ్వు? ఒక్క రూపాయి ఇచ్చావా? నీతో కూడా ఉండేవాళ్ళే కదా, నీ జిల్లాలో నీతో కూడా పుట్టినోళ్ళే కదా వాళ్ళు, నీ ఊరు పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళే కదా, మీరు నారావర్పల్లే కదయా. మరి మీ రైతుల్ని, నీ ఊరు పక్క ఉండే రైతులు, మా ఊరు రైతులను కూడా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయావంటే సిగ్గుగా లేదా నీకు? మరి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా కాళ్ళ దగ్గర వేసుకోవాలి రైతులు అంటావు. రైతులు కాళ్ళ దగ్గర వేసుకుంటారా? ఈ విధంగా ఇస్తే రైతులు నేను కాళ్ళ దగ్గర వేసుకోవాలని చెప్తావు. ఒక్క రూపాయిని ఇచ్చావా? ఈరోజు సరే పోని, ప్రభుత్వంలో డబ్బులు లేవంటున్నావు. నువ్వు తెచ్చినటువంటి 3,33,000 కోట్ల రూపాయలు ఎక్కడ మీరే తెలియదు అప్పులు. 3,36,000 కోట్ల రూపాయలు అప్పు చేసావు ఇప్పటికీ. ఈ అప్పులు ఎక్కడ పోయినా తెలియదు. రైతులు సుఖంగా లేరు, అటు ఏ వ్యాపారస్తులు సుఖంగా లేడు, ఎవ్వరు ప్రజలు సుఖంగా లేరు. కానీ ఎవరు సుఖంగా ఉన్నారంటే నువ్వు, నీ కొడుకు పవన్ కళ్యాణ్ సుఖంగా ఉన్నారు. ఫ్లైట్లు, హెలికాప్టర్లు అంట. సరే 40 కంపెనీల్లో నువ్వు చెప్పావా? ఆ 40 కంపెనీల్లో అయ్యా నేను ఎట్టా ఇవ్వలేకపోయాను, మీరు చెప్పింది 8 రూపాయలన్నా ఇవ్వండి అని చెప్పాలా? అది లేదు. ఈరోజు మామిడి రైతు తోతాపురికి కేజీ 3 రూపాయల నుంచి 4 రూపాయలు ఇస్తున్నానండి. ఏం అన్యాయం? రైతు ఏ విధంగా బతకాలా? రైతు ఆత్మహత్యలు ఇంచుమించుగా 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి ఈ 23 నెలల్లో. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇది. చంద్రబాబు, ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి ప్రజలకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.